ఉంచాల్సిన అవసరం కూడా ఉందన్నారు. రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం చెందింది. మీడియా సమావేశంలో వైఎస్ఆర్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామరెడ్డి. అనంతపురం జిల్లా కేంద్రంలో వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం నందు వైఎస్ఆర్ పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామరెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అనంత వెంకట్రామరెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారిపోయి వారి కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయన్నారు. రైతుల కష్టాలు ఎప్పటికప్పుడు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినా చీమ కుట్టినట్లు కూడా ప్రభుత్వం ఎక్కడా చలనం లేకుండా పోయిందన్నారు. విత్తన సరఫరా నుంచి ఎరువుల అందుబాటులోకి తేవటంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. అదేవిధంగా రైతులు పండించిన పంటకు కూడా గిట్టుబాటు ధర ఎక్కడా కల్పించలేదన్నారు. రైతులు పండించిన టమోటా గిట్టుబాటు ధర లేక రైతులంతా రోడ్లపైన పరివేశిస్తున్నారని, ఇప్పటికైనా గత ఖరీఫ్ రబీ సీజన్ లో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని వైఎస్ఆర్ పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామరెడ్డి కూటమి ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. రాష్ట్రంలో కూడా ఉంది కూడా విత్తనాల సరఫరా దగ్గర నుంచి ఎరువులు అందుబాటులో తీసుకొచ్చేంత దాంట్లో కూడా పూర్తిగా కూడా ఈ రెండు విషయాల్లో కూడా పూర్తిగా కూడా వైఫల్యం కూడా చెందింది. గిట్టుబాటు ధర అన్నా కల్పిస్తారంటే గిట్టుబాటు ధర కూడా ఎక్కడ ఏ పంటకు కానీ ఈవెన్ హార్టికల్చర్లో పండించే పండ్లకు కానీ ఏ దానికి కూడా గిట్టుబాటు ధర లేకోకుండా ఈరోజు రైతాంగమే రోడ్లలో పడేసే పరిస్థితి. కేవలం వ్యాపారస్తులకు మాత్రమే కొమ్ము వస్తుంది తప్ప మామూలుగా జనరల్ మార్కెట్లో మాత్రం ఎక్కువ రేట్లు ఉన్నాయి, కానీ రైతానికి మాత్రం గిట్టుబాటు ధర కూడా ఇవ్వలేని పరిస్థితి కూడా ఉండిన పరిస్థితి కూడా ఈ 18 నెలల్లో కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే 2 ఖరీఫ్లు కూడా పూర్తి అయిపోయినాయి, ఒక రబీ కూడా పూర్తి అయిపోయి ఇంకా రబీ కూడా మళ్ళీ రెండో రబీ కూడా ఒక 4-5 రోజుల్లో కూడా వచ్చే పరిస్థితి కూడా ఈరోజు కూడా ఉంది. పూర్తిగా ఉన్నాయి, కరువు పరిస్థితి కూడా ఉన్నాయి ఈరోజు. అందుకోసమే ఈ ఏడాదిన ఈ సంవత్సరమైన గత ఖరీఫ్ కానీ రబీలో పూర్తిగా కూడా వైఫల్యం చెందినారు, పెద్ద ఎత్తున నష్టపోయారు రైతులు. ఈ ఏడాదైనా ఖరీఫ్లో కూడా బాగా వర్షాలు వస్తాయేమో అని చెప్పేసి జూన్లో అందరూ కూడా అనుకున్నాం. వాతావరణ శాఖ కూడా ముందుగానే ఈ సంవత్సరం ఎక్కువ వర్షాలు పడతాయి ఖరీఫ్లో అని చెప్పి చెప్పడం, రైతుల్లో ఆశలు కూడా చిగురించడం, అందరూ కూడా పెద్ద ఎత్తున ఖర్చు పెట్టుకొని సేద్యాలు చేసుకొని రెడీ అయితే జూన్లోనే మొదటి వారంలోనే వర్షాలు వస్తే వెంటనే కూడా ఈ జిల్లాలో అనంతపురం జిల్లాలో 8.5 లక్షల ఎకరాలు సాగు భూమి అనేది కూడా ఉంది. దాంట్లో దాదాపుగా ఒక సగం భాగం 40-45% వరకు కూడా ఏదో ఒక విత్తనం వేరుశనగ, ఇవన్నీ కూడా వేరుశనగ, జొన్న, ఇవన్నీ కూడా కంది, ఇటువంటి విత్తనాలన్నీ కూడా వేయడం కూడా జరిగింది. కానీ ఆ తర్వాత జూను జూలైలో ఎక్కడ కానీ వర్షం చుక్క అనేది కూడా లేకుండా పోయింది. ఎక్కడ కానీ వర్షాలే రాలేదు. దానివల్ల పెషనిగా వేస్తారు, ఎందుకంటే ప్రధానమైన పంట అనంతపురం జిల్లాలో వేరుశనగ పంట. 4-4.5 లక్షల ఎకరాలు వేస్తారని చెప్పి వ్యవసాయ శాఖనే చెప్పింది, వేస్తారని చెప్పేసి రెడీ కూడా అయినారు. కానీ 2,25,000 అంటే కేవలం 50% మాత్రమే వేరుశనగ పంట అనేది కూడా వేసినారు రైతులు. అంటే ఈ ఖరీఫ్లో అంటే ఎటువంటి పరిస్థితుల్లో అనంతపురం జిల్లాలో నెలకొన్నాయో కూడా పూర్తిగా కూడా దీనివల్ల కూడా అర్థం కూడా అవుతుంది, అవగాహన కూడా కలుగుతూ ఉంది అందరికి కూడా. కానీ ఈరోజు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఎందుకంటే ఖరీఫ్ సీజన్ అనేది కూడా చివరి దశకు వచ్చేసింది. ఖరీఫ్ సీజన్లో అంటే దాదాపుగా 120 రోజులు అనేది కూడా ఖరీఫ్ సీజన్ అయితే ఉంటుంది. ఈ ఖరీఫ్ సీజన్లో 120 రోజులకు గాను కేవలం రెయినీ డేస్ అంటే వర్షం వచ్చిన దినాలు 28 మాత్రమే. ఎప్పుడు జరగలేదు గతంలో కూడా. నేను కూడా 40 సంవత్సరాలు చూస్తాను. కేవలం 28 రోజులు. 28 రోజులు కూడా 120 రోజుల్లో ఆగస్టులో లేదంటే ఇన్సూరెన్స్ పరిస్థితి ఏమి, ఇన్పుట్ సబ్సిడీ పరిస్థితి ఏమి? ఇప్పటికే 23-24 ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదు, రైతాంగంకి ఇస్తామని చెప్తున్నారు. తర్వాత వాతావరణ బీమాది కూడా చెల్లిస్తామని చెప్పారు, చెల్లించలేదు. అలాగే 24-25 కూడా ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదు, వాతావరణ బీమాలు ఇన్సూరెన్స్ సొమ్ము కూడా రైతాంగానికి కూడా చెల్లించలేదు. ఇంతవరకు కూడా మాటలు ప్రకటనలకు మాత్రమే పరిమితం అవుతుంది. ఈ సంవత్సరం అన్న ఖరీఫ్ చూస్తామంటే ఈ క్రాప్ బుకింగ్ కూడా చేయలేని పరిస్థితి. అంటే రైతాంగం అంటే ఎంత నిర్లక్ష్యంగా ఈ ప్రభుత్వం అనేది కూడా వ్యవహరిస్తుందో కూడా దీనివల్ల కూడా అర్థమవుతుంది. ఈ పరిస్థితుల్లో
రబీ కూడా కనీసం ఏదో భగవంతుడైనా కూడా రబీ కూడా ముందుగానే మంచి టైంలో వర్షాలు కూడా వచ్చేసాయి. ఇప్పుడే ఈ ఒక వారం నుంచి వర్షాలు పడుతున్నాయి. ఒక 4-5 రోజుల్లో రబీలో వేసే పంటలు కూడా వేసే పరిస్థితి కూడా ఉంది సీజన్ ప్రకారం. ముఖ్యంగా దీంట్లో పప్పు శనగ 70,000 హెక్టార్లు, అంటే దాదాపుగా కూడా 1,75,000 ఎకరాలు. ఎందుకంటే సాధారణ సాగు రబీలో ఈ జిల్లాలో 3 లక్షల ఎకరాలు. 3 లక్షల ఎకరాలు